నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇప్పటి వరకున్న అప్డేట్స్ ఒకసారి చూస్తే కోడికత్తి కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ బెయిల్పై విచారణ ముగిసింది. ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్ఐఏ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. నిర్మాత రామ్ గోపాల్ వర్మకు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో రాబోయే చిత్ర వ్యూహంకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. వ్యూహం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో మరియు రాజకీయ జీవితంలో కీలకమైన మైలురాళ్ల చుట్టూ తిరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలోని సంఘటనలు, పాత్రలను చిత్రీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని శ్రీనివాసరావు ఆమోదించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో ఆయన రాజీనామా చేశారు. 3 ఏళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారని స్పీకర్పై గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు రాజీనామాను ఆమోదించడం సరికాదన్నారు. రాజీనామాను ఆమోదించే ముందు కనీసం తన అభిప్రాయాలు తీసుకోవాలనే నియమాన్ని కూడా పాటించలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బెజవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. టీడీపీ సెంట్రల్ సీట్ విషయంలో రాధా, ఉమా వర్గీయుల మధ్య పోరు ముదురుతుంది. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారాయి. ఈ పోస్టులు ఉమా వర్గీయులు చేసిన పనే అని రాధా వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. తాజాగా ఉమా టార్గెట్గా సోషల్ మీడియాలో కౌంటర్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. రాధా వర్గమే ఇది చేసినట్లుగా ఉమా వర్గం భావిస్తుంది. నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. రాధాపై 7 పాయింట్లతో పోస్టులు పెడితే 17 పాయింట్లతో ఉమాపై పోస్టులు చేయడం గమనార్హం. రాధా, ఉమా వర్గాల మధ్య కోల్డ్ వార్తో రాజకీయం హీట్ ఎక్కుతోంది. ఇక ఏపీ కాంగ్రెస్ బాధ్యతను షర్మిల చేపట్టిన తర్వాత ఆ పార్టీలో సరికొత్త జోష్ వచ్చింది. రానున్న ఎన్నికల లక్ష్యంగా ఆమె అప్పుడే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల యాత్రను చేపట్టారు. క్షేత్రస్థాయిలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజితం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ఆమె జిల్లాల యాత్ర కొనసాగుతుంది. వైఎస్ఆర్ ఆత్మబంధు, రాజకీయ మేధావి కేవీపీ రామచంద్రరావు, సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆమె పక్కనే ఉంటూ ఆమెకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నారు. పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్ అయ్యారని ఆరోపించారు. విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. బీజేపీతో వైకాపా కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది అన్నారు. రాష్ట్రంలోని ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక దానిపై పోరాటమే లేదని విమర్శించారు. విశాఖకు ఏం చేశారు? రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ రావాలని షర్మిల పిలుపునిచ్చారు. కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలక పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధం అవుతుందా? గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు. అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు. ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు. వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. కాకినాడ జిల్లా ఎర్రకోనేరు గ్రామానికి చెందిన ఇస్తరాపు నూకరాజు కుటుంబాన్ని పరామర్శించి తమ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అక్కడి నుంచి కాండ్రకోట గ్రామానికి చేరుకుని బుద్దల సుబ్బారావు కుటుంబాన్ని కలిశారు. తమ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామని ధీమా కల్పించారు. వారి కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటి శ్రీనివాసరెడ్డి పేరును ఖరారు చేసే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాను అని తెలియజేశారు మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. 25,000 మంది ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమయ్యే డబ్బును ప్రభుత్వం నుంచి ఆమోదించుకుని ఒంగోలు వచ్చానని చెప్పారు. ఎవరు మద్దతు ఇవ్వకున్నా ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ను గెలిపించుకుంటామని తెలిపారు. వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీగా కొత్త అభ్యర్థిని తీసుకొస్తే మద్దతిస్తారా అన్న మీడియా ప్రశ్నగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో జయహో బీసీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా శ్రేణులకు గుర్తు చేశారు. భవిష్యత్తులో రానున్నది చంద్రన్న రాజ్యమని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే ఇచ్చాపురం నియోజకవర్గంలో మరికొంతమంది వైసీపీ శ్రేణులు ఈరోజు ఎంపీ రామ్మోహన్ నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. భవిష్యత్తులో టీడీపీ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి శివారు ఇసుక ర్యాంపులో అక్రమ మైనింగ్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న 5 ప్రొక్లైన్లను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారాన్ని అందించారు. అనంతరం మైనింగ్ ప్రాంతానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ప్రొక్లైన్లను ర్యాంప్ నుంచి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే మీడియా అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. రెవెన్యూ మంత్రి ధర్మడ ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఇల్పిలిలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ధర్మన కీలక వ్యాఖ్యలు చేశారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని, ఇక విశ్రాంతి తీసుకుంటున్నానని సీఎం జగన్కు చెప్పానన్నారు. రాజకీయాలతో విసిగిపోయానని, పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని జగన్కు ఇప్పటికే స్పష్టం చేశానన్నారు. తనకు పోటీ చేయడం ఇష్టం లేకపోయినా జగన్ మాత్రం అంగీకరించడం లేదు అన్నారు. పార్టీ కోసం ఒక్కసారి పోటీ చేయాలని సీఎం తనకు చెప్పారని ధర్మన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న దానిపై ప్రజలే నిర్ణయాన్ని తీసుకోవాలన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తొలగింది. కుప్పం పర్యటనకు వెళ్తూ ఉండగా వీకోటలో సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గత 4.5 సంవత్సరాల నుంచి తమకు నీళ్ల బిల్లులు చెల్లించలేదని పెద్దిరెడ్డి కాన్వాయ్కి అడ్డుకున్నారు. సుమారు 20 కోట్ల రూపాయల నీటి బిల్లు చెల్లించకపోతే తమకు చావే గతి అని ఆవేదన వ్యక్తం చేశారు. కదిరిలో వైసీపీలో అసమ్మతి రాజుకుంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డికి అధిష్టానం చెక్ పెట్టింది. కొత్తగా మైనార్టీ అభ్యర్థి ముకుల్ పేరును అధిష్టానం తెరపైకి తీసుకొచ్చింది. దీంతో అసంతృప్తులను మంత్రి పెద్దిరెడ్డి బుజ్జగిస్తున్నారు. సిద్ధారెడ్డికి టికెట్ ఇవ్వాలని అతని అనుచరులు ఆందోళనకు దిగారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
మరియు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నిర్ణయించిన మన కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మక్బూల్ గారిని మేము నాయకులుగా కాకుండా కార్యకర్తలుగా కష్టపడి నిలబడి మొత్తం ఇక్కడ వచ్చే రానున్న 2024 సార్వత్రిక ఎలక్షన్లలో మేము కదిరిలో వైఎస్ఆర్సీపీ జెండాని మేము తిరిగి మళ్ళీ గెలుపుతున్నామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ధరణి పునర్నిర్మాణ కమిటీ సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం కొనసాగుతుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. అయితే ధరణి సమస్యలో వాటి పరిష్కారానికి సలహాలు, తహసీల్దార్లు, ఆర్టీఓలు దర్యాప్తు నివేదికలు ఇచ్చే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించనున్నారు. వీటితో పాటు పోర్టల్లో ఆర్డీఓ, తహసీల్దార్లకు అదనంగా కల్పించవలసిన వెసులుబాట్లు, న్యాయ సంబంధ సమస్యలు, చేయవలసిన మార్పులు, చేర్పులపై కూడా చర్చించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో భూభారతి వివరాలతో రావాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల నివేదికను పరిశీలించిన అనంతరం ఎంపిక చేసిన ప్రాంతాలకు వెళ్లి భూ సమస్యలను అధ్యయనం చేయాలని ధరణి కమిటీ చూస్తుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా అదుపు తప్పిన ఒక కారు ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారును ఆపుకున్న డ్రైవర్ వేగంగా వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడంతో ఆ కారు ఎవరిది, ప్రమాదం చేసిన డ్రైవర్ ఎవరనే వివరాలు తెలియలేదు. కారు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని తారక్ రామ్ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తారక్ రామ్ జూబ్లీహిల్స్లోని ఒక పబ్లో బౌన్సర్గా పనిచేస్తున్నారని వివరించారు. మృతుడికి ఇటీవలే వివాహం జరిగినట్టు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, తారక్ రామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు ప్రస్తుత చైర్మన్ కొల్లపల్లి రావుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన పత్రాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు. దీంతో రేపు కౌన్సిలర్ల అందరూ హాజరు కావాలని కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న చైర్మన్పై అవిశ్వాసం నెగ్గుతుందా వీగుతుందా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అవిశ్వాసానికి మీరు ప్రాసెస్ చేయొద్దని మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ అఫీషియల్ వీఆర్ అటాచింగ్ దర్ ఫోటోస్ ఆల్సో. జస్ట్ అటాచ్ ద ఫోటోస్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ ఆర్డర్. ఇక చట్టసభల్లో మాదిగల శాతం తగ్గించేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి కుట్ర చేస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. కేసీఆర్ ధొరల పాలన చేస్తే రేవంత్ రెడ్డి పటర్వీల పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు. నియామకాలలో పారదర్శకత కంటే కులతత్వానికే పెద్దపీట వేస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని ఆక్షేపించారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ పాలనపై విమర్శన అస్త్రాలు సంధించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉందని, వర్గీకరణ జరిగే వరకు ప్రభుత్వ నియామకాలు చేపట్టవద్దు అన్నారు. ఇండియా కూటమి నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రకటన చేయడంతో పాటు కేంద్రానికి మల్లికార్జున ఖర్గే లేఖ రాసినప్పుడే ఆ పార్టీని మాదిగలు విశ్వసిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాలను సరిచేయకపోతే వారి ఆవేదన ఆగ్రహ జ్వాలగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. 10 అంశాలను రేవంత్ రెడ్డి గారు ముందు పెట్టాం. దీని మీద ఆలస్యం చేయకోకుండా నిర్లక్ష్యం జరిగిన చోట నిర్లక్ష్యం జరగద్దు.